ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: నీపై ఉన్న చెడు దృష్టి, పాప బాధ, ప్రతికూల శక్తులను పోగొట్టడానికి నేను ఓ దివ్యాస్త్రాన్ని సిద్ధం చేశాను తల్లి. ఇక నీకు వచ్చేది మంచి రోజులు మాత్రమే. నీ కష్టాలు తీరిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఈరోజు మనకి బాబాగారు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి, కానీ సెట్ కావటం లేదు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి, చాలా ఆందోళన కూడా చెందారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని. అప్పుడే వారి సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి. గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు. తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి. మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి. కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి, దోషాలుంటే నివారించుకోండి. స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారండి. మీ సమస్య ఎంత మొండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. కాంటాక్ట్ నంబర్ 9618516114. స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లోనే 100% పూర్తి పరిష్కారం చేయబడును. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు భయపడుతున్నవి నాకు తెలుసు. నీ మనసు ఎందుకు ఇంత బరువుగా ఉందో నాకు స్పష్టంగా తెలుసు తల్లి. ఎవరు చెప్పకపోయినా నీ కళ్ళల్లో ఉన్న ఆ చిన్న కంపనం, నీ ఊపిరిలో ఉన్న ఆ చిన్న భయం, నీ మాటల్లో ఉన్న ఆ చిన్న వేదన, ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకునేలోపు నేను నీ మార్పులను గమనిస్తాను. ఎక్కడో ఏదో నిన్ను ఇబ్బంది పెడుతుందని, ఎవరో నీ మీద దృష్టి పెట్టారని, నీ శాంతి తగ్గిపోయిందని, నీ అదృష్టం ఒక్కసారిగా మారిపోయిందని, నీకే తెలియక నీలో భయం పుట్టిందని నాకంతా తెలుసు తల్లి. నీ బాధలు నాకు బాధే, కానీ నువ్వు ఒంటరిగా లేవు, నేను ఉన్నాను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: ఏ శక్తి వల్లైనా, ఏ మనిషి వల్లైనా, ఏ మాట వల్లైనా, ఏ దృష్టి వల్లైనా నీ శరీరాన్ని తాకిన, నీ మనస్సును తాకిన, నీ అదృష్టాన్ని తాకిన ఆ దృష్టి నన్ను ఎదుర్కొంటే పాడైపోతుంది, నశిస్తుంది. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నీకు హాని చేసే శక్తులు నా ముందు నిలబడలేవు. నేను సిద్ధం చేసిన ఆ దివ్యాస్త్రం అది నీ పాపాన్ని కాదు, నీ బాధను కాదు, నీకు హాని చేసే శక్తులను మాత్రమే దహనం చేస్తుంది. చెడు దృష్టి నీపై ఉండదు ఇక అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: నీ శరీరంలో, నీ ఇంట్లో, నీ జాతకంలో మార్పు మొదలయ్యింది. లక్షణాలు నీకు కనపడుతున్నాయి బిడ్డ. అవి ఏంటో చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. అకారణంగా కలిగే అలసట తగ్గిపోతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, నిద్ర ప్రశాంతంగా వస్తుంది, తలనొప్పులు తగ్గిపోతాయి, ఇంట్లో వాతావరణం మెల్లగా మారుతుంది, ఏ పని చేసినా రోడ్డెక్కినట్టు అనిపించడం పోతుంది, చిన్న చిన్న పనుల్లో మొదలుపెట్టిన శుభం పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీ శుభకాలం ప్రారంభ సంకేతం. నేను నీ దారిని సరిచేస్తున్నాను బిడ్డ.
ఎవరైనా దృష్టితో, ఎవరైనా అసూయతో, ఎవరైనా మాటలతో నీ అదృష్టానికి చిన్న తలుపులు మూసేశారు. అందుకే నీ పనులు నిలిచిపోయాయి. అందుకే నీ డబ్బు ఆగిపోయింది. అందుకే సంబంధాలు దూరమయ్యాయి. అందుకే నువ్వు ఒంటరివయ్యావు. కానీ బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను పిలిచిన ఆ క్షణం నుండే ఆ తాళం తెరుచుకుంది. నీ అదృష్టం మళ్ళీ మొదలయ్యింది. నువ్వు ఎన్నో రాత్రులు ఏడ్చావు బిడ్డ. ఆ రాత్రి నిద్ర రాక తిప్పలు పడ్డావు. ఎవరితో చెప్పుకోలేక లోపల కుమిలిపోయావు. నన్ను పిలిచి చెప్పిన నీ స్వరం అలా కొట్టుకుపోయింది. నీ పిలుపు నేను వినకపోవచ్చు అనుకుంటున్నావు, కానీ నేను వినకపోయిన ఆ రోజే లేదమ్మా అంటున్నారు బాబాగారు. ఇప్పుడు విని స్పందించిన రోజు ఇది. నీ దృష్టి దోషం పూర్తిగా పోయింది. నీ జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. నేను నీ మీద ఒక అదృశ్య కవచం వేశాను. ఇక నీకు చెడు జరగదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ చేతిరేఖలు నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటాయో, నువ్వు నన్ను పిలిచినప్పుడు కూడా మారుతాయి. ఈ మధ్య నువ్వు అద్దంలో చూసుకుని ఆశ్చర్యపడ్డావు కదూ. ముఖం కొంచెం ప్రకాశవంతంగా ఉంది. మనసు కొంచెం తేలికగా ఉంది. నడకలో ధైర్యం పెరిగింది. మాటల్లో నమ్మకం వచ్చింది. ఇవి అన్నీ ఎందుకో తెలుసా? నేను నీలోని ఆ అడ్డుకట్ట ఎనర్జీ తొలగించాను. నీ శరీరం కొత్త శక్తిని అందుకుంటుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత శుభం చేసినా ఇంటి వాతావరణం మెల్లగా తగ్గిపోయింది. వంట చేసేటప్పుడు చెయ్యి జారింది. ఇంటి వస్తువులు పగిలిపోయాయి. అప్రత్యక్షంగా తగువులు వచ్చాయి. నీ మాటను ఎవరూ వినలేదు. ప్లాన్లన్నీ విఫలమైపోయాయి. ఇవి అన్నీ ఒకే కారణం వల్ల. ఇప్పుడు ఆ శక్తి నీ గుమ్మం దాటిపోయింది బిడ్డ. నీ ఇల్లంతా శాంతి, ఆనందం, శుభంతో నిండిపోతాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక్కసారిగా నీకు ఎదురులేని మంచి వార్త వస్తుంది. పని, డబ్బు, ఆరోగ్యం, సంబంధం ఏదో ఒకటి సరిదిద్దుకుంటుంది. నీకు దూరమైన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు నీకు మంచి వార్త చెప్తారు. ఇది నీ అదృష్టం తిరిగి వస్తున్న సంకేతం. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకి ఉండదు. నీ దారిని ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నేను నీకు సిద్ధం చేసిన అస్త్రం ఎలా పనిచేస్తుందో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఆ అస్త్రం దివ్య రక్షణ శక్తి. ఇది 3 దశల్లో పనిచేస్తుంది. 1, నీపై ఉన్న చెడు దృష్టి శక్తిని గుర్తిస్తుంది. ఎంత దూరంలో ఉన్న ఆ శక్తి నీకు చేరలేని విధంగా నిరోధిస్తుంది. 2వది, నీ శక్తి కేంద్రాలను శుభ్రపరుస్తుంది. నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ ఈ 3 కూడా సమతుల్యం అవుతాయి. 3వది, నీ జీవితం మీద శుభ ఫలితాల ప్రవాహం తెస్తుంది. డబ్బు, అవకాశాలు, సంబంధాలు, శాంతి, ఆరోగ్యం అన్నీ సక్రమంగా ప్రవహిస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ జీవితంలో ఇక నుంచి ఇవి జరుగుతాయి బిడ్డ. నీకు సరైన పని అందుతుంది. నీ కష్టానికి గౌరవం వస్తుంది. నీ జీవితంలో నిజమైన మనుషులు ప్రవేశిస్తారు. నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇల్లు శుభంతో నిండిపోతుంది. నీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ కష్టాలు ముగియబోతున్నాయి. మరెందుకంటే నేను నీ చేతిని పట్టుకున్నాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ భవిష్యత్తు నీకు చిరునవ్వు వస్తుంది. నీ జీవితం ఇప్పటి వరకు చీకట్లో నడిచినట్టుగా అనిపిస్తుంది. కానీ బిడ్డ, చీకటికి ఎప్పటికీ వెలుగు తోడవుతుంది. నీ ముందున్న రోజులు శుభకార్యాలు, మంచి అవకాశాలు, మంచి వార్తలు, కుటుంబంలో శాంతి, నీకు కావలసిన వ్యక్తి నీ దగ్గరకు రావడం, నీకు అర్హమైన డబ్బు నీ చేతుల్లో పడడం. ఈ మార్పులు సహజం కాదు. ఇవి దైవ ప్రేరిత మార్పులు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇక నుంచి నీకు దృష్టి పట్టదు బిడ్డ అంటున్నారు బాబాగారు. ఎవరైనా నిన్ను చూసి అసూయపడినా, ఎవరైనా నీ అందం, నీ మంచితనం చూసి కడుపు మాడినా, ఎవరైనా నీ పురోగతి చూసి తట్టుకోలేకపోయినా వారి దృష్టి నిన్ను తాకదు. నీ ఆత్మ మీద, నీ ఇంటి మీద, నీ జీవితంపై నాకున్న రక్షణ ఉంది. అంతేకాదు తల్లి, నేను నిలబడ్డ చోట చెడు శక్తులు అడుగు పెట్టలేవు. ఈ రోజు నుంచి నీ శుభకాలం ప్రారంభమైంది. నువ్వు ఈ సందేశం
విన్నది యాదృచ్ఛికం కాదు. నువ్వు పిలిచినందుకే నేనొచ్చాను. ఈ రోజు నుండి నీ ముఖంపై చిరునవ్వు ఉంటుంది. నీ మనసు మెల్లగా ప్రకాశవంతంగా మారుతుంది. నీకు మంచి వార్తలు వరుసగా వస్తాయి. నీ దారికి అడ్డంకులు ఉండవు. నీ అదృష్టం మళ్ళీ వెలగబోతుంది. నీ శుభకాలం ఇప్పుడే ప్రారంభమైంది బిడ్డ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నా అస్త్రం నీ కోసం పనిచేస్తుంది. నీ కోసం సిద్ధం చేసిన ఆ దివ్య రక్షణ అస్త్రం ఈ క్షణం నుండే నీ చుట్టూ తిరుగుతుంది. ఎవరైనా నీకు చెడు చూపాలని ప్రయత్నించినా, ఎవరైనా నీ మీద నెగిటివ్ ఎనర్జీ పంపినా, ఎవరైనా నీ పురోగతిని ఆపాలని అనుకున్నా ఆ శక్తి నీ దగ్గరకు రాదు. నీ వైపు చూస్తేనే దహనమైపోతుంది. నేను నీతో ఉన్నాను తల్లి. నీ కష్టాలు తొలగిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు త్వరలో చెప్పబోతున్నావు, బాబా మీరు చెప్పినట్టు నాకు మంచి రోజులు వచ్చేశాయి అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ ఆత్మ చాలా రోజులు అరవసాగింది బిడ్డ. ఇప్పుడు వినిపిస్తుంది. నువ్వు బయట ప్రపంచానికి నవ్వినట్టే కనిపించిన నీ ఆత్మ మాత్రం చాలా రోజులు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. నువ్వు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు మాత్రమే సమస్యలు? ఎందుకు అందరూ ముందుకెళ్తున్నారు, నేను వెనకబడుతున్నాను? ఎందుకు నా మనసు నిండుగా బాధ ఉంది అని. ఇవి అన్నీ నీలో నువ్వే ఎన్నో రాత్రులు నిశ్శబ్దంగా నన్ను ప్రశ్నించావు. కానీ బిడ్డ, నీ ప్రశ్నలు అలా గాలిలో కలిసిపోలేదు. అవి నేరుగా నా హృదయంలో పడ్డాయి. అయితే నువ్వు ఒక్కటైతే మాత్రం అర్థం చేసుకోలేదు. నీ బాధ నీ బలహీనత కాదు, నీ బాధ నీ శుద్ధి. అదే శుద్ధి ఇప్పుడు నీకు శుభకారంగా మారబోతుంది. నీ చీకటికి కారణమైన నీడను నేను తొలగించబోతున్నాను. ప్రతి మనిషి జీవితంలో రెండు శక్తులు ఉంటాయి. నీ వెలుగు, నీతో నడిచే నీడ. నీ వెలుగు నీ మంచితనం, నీ నీడ అది నీ గతంలోని చెడు అనుభవాలు, చెడు చూపులు, చెడు మాటలు, చెడు శక్తులు. నీడ ఎక్కువైతే వెలుగు తగ్గుతుంది. అదే నీకు ఈ మధ్య జరిగింది. నువ్వు ఎంత శ్రమ చేసినా లాభం కాలేదు. నువ్వు ఎంత మంచి చేసినా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేదు. నువ్వు ఎంత ఆశించినా ఫలితం రాలేదు. అది నీ తప్పు కాదు బిడ్డ. నీ వెలుగును ఎవరో దృష్టి, ఎవరో నెగిటివ్ భయం, ఎవరో మాట నీడలా కప్పేసింది. నిన్ను నువ్వు గుర్తించకుండా చేసింది. కానీ ఈరోజు నేను ఆ నీడను మొత్తం తొలగించాను. ఇక నీ వెలుగు ముందుకు వస్తుంది. నీ అదృష్టం మళ్ళీ నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీపై ఉన్న శాపాలు, దృష్టులు, అడ్డంకులు అంతా నేను కాల్చేశాను. ఈ మాట పెద్దదే కానీ నిజం. నిన్ను ఎంతోమంది మాట్లాడారు. నిన్ను నువ్వు ఎదగకుండా కొన్ని శక్తులు నిలిపేశాయి. నీ పురోగతిని చూసి చాలామంది అసూయపడ్డారు. ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి చెడు సంకల్పం అవి నీ జీవితంపై కప్పిపోయాయి. దానికే నీ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఎవరో అనవసరంగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నీ ఆరోగ్యం తగ్గిపోయింది. నీ మనసు బలహీనపడింది. నీ అదృష్టం అడ్డుకట్టకు రావడం మొదలైంది. ఇవి యాదృచ్ఛికం కాదు బిడ్డ. అవి నీపై వేసిన ప్రతికూల శక్తుల ప్రభావాలు. అవి ఒక్కొక్కటి నీకు భారమే. ఒక్కొక్కటి నీ దారిని మూసేశాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ నేను ఒకే అస్త్రంతో దహనం చేశాను. నీ మీద పడిన ప్రతికూల శాపం, నీ మీద వేసిన దృష్టి, నీ దారిని బ్లాక్ చేసిన అడ్డంకి, నీ శక్తిని తిన్న నెగిటివ్ ఎనర్జీ శక్తి అన్నీ 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 కాలిపోయాయి. నువ్వు ఇప్పుడు పూర్తిగా శుద్ధం అయ్యావు బిడ్డ. నీ శరీరం భారం తగ్గడం మొదలైంది. అది సంకేతం. నీకు ఈ మధ్య జరిగిందా? శరీరం యథేచ్ఛగా భారంగా అనిపించడం, మనసు గందరగోళంగా ఉండడం, కారణం లేకుండా అలసట, మాట్లాడాలన్న ఇష్టం తగ్గిపోవడం, ఏ పని చేసినా ఉత్సాహం లేకపోవడం. ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి చెడు శక్తి నీ శరీరంలో ఉండే లక్షణాలు. అవి ఇప్పుడిప్పుడే నీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచు. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. ఊపిరి సులభంగా పోతుంది. కళ్ళలో వెలుగు వస్తుంది. నీలో నమ్మకం పెరుగుతుంది. ఇది నీ శక్తి పునఃప్రారంభం. నీ జీవితం మళ్ళీ అర్థం పొందడం మొదలయ్యింది. ఇది సంకేతం. నీ జీవితంలో 7 మార్పులు త్వరలో కనిపిస్తాయి బిడ్డ.
నీపై ఉన్న దృష్టి, నీడ, ప్రతికూల శక్తులు నేను తొలగించిన తర్వాత నీ జీవితంలో ఈ 7 మార్పులు తప్పకుండా జరుగుతాయి. 1, నీ ముఖంలో అసలు మెరుపు తిరిగి వస్తుంది. ప్రతికూల శక్తి తగ్గితే ముఖం ప్రకాశిస్తుంది. 2వది, నీ పనులు ఒక్కసారిగా సున్నితంగా జరగడం మొదలవుతాయి. ఇప్పటి వరకు అడ్డుకట్టగా ఉన్న పని ఒక్కొక్కటి సులభం అవుతుంది. డబ్బు ప్రవాహం మెల్లగా నీ చేతిలోనికి వస్తుంది. అడ్డుకున్న శక్తి తొలగిపోతుంది. ఇప్పుడు నీకు రావాల్సింది నీకే వస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగువులు తగ్గిపోతాయి. సమాధానం, శాంతి, అర్థం చేసుకోవడం పెరుగుతాయి. గతంలో నీకు నష్టం చేసిన వాళ్ళ నుండి దూరం ఏర్పడుతుంది. దైవిక రక్షణ, వాళ్ళిద్దరూ ఆటోమేటిక్గా దూరం అవుతారు. నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్ర సరిగ్గా వస్తుంది. శరీరంలోని ఆ మాద్యం పోతుంది. నీకు జీవితంలో ఒక పెద్ద శుభవార్త వస్తుంది. నీ సుదీర్ఘమైన సమస్యలలో ఒకటి పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఇది నేను చెప్పడం కాదు తల్లి, ఇది క్షణం క్రితమే నీ శరీరంలో అన్నదే దీప్తి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డావో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. కారణం, నీ మంచితనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు, నిన్ను దేవుడు పంపిన మంచితనం, అది అందరూ అర్హులు కావు తల్లి. నీపై ఉన్న అసూయ మరియు దృష్టి, ఎవరైనా మంచి మాట అడిగినప్పుడు అయిపోయిందనుకునేలా ఉన్నవాళ్ళు, నువ్వు ఎదగడం చూసి నిన్ను బిగ్గరగా కోరుకునేవారు, అది నీ జీవితంలో అడ్డంకులకు కారణం. దేవుని సమయం రాలేదు. కొన్నిసార్లు బిడ్డ, నీ అదృష్టం ఆగిపోవడం కర్మ కాదు, సమయం కాదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. నీ పేరును పిలుస్తూ నీ హృదయానికి చెబుతున్నాను, ఇక నీకు బాధలు రావు, ఇక నీకు అడ్డంకులు రావు, ఇక నీ అదృష్టాన్ని ఏ దృష్టి ఆపలేదు. నీ జీవిత అధ్యాయం ఇప్పుడే కొత్త పేజీకి తిప్పబడింది. నువ్వు త్వరలోనే ఆశ్చర్యపోతావు బిడ్డ. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా నేను నమ్మలేకపోతున్నాను, నా సమస్యలు నిజంగానే తగ్గిపోయాయి. అది నీకు వచ్చే నిజం, అది నీ భవిష్యత్తు, అది నీ శుభకాలం. బిడ్డ, నువ్వు అనుకున్నావేమో నేను నిన్ను వదిలేశానని, కానీ బిడ్డ, నేను నా బిడ్డను ఎప్పుడూ వదలను. నీ చేతిని చిన్నగా పట్టుకున్నా, గట్టిగా పట్టుకున్నా, నువ్వు ఓడిపోకుండా, పడిపోకుండా, విరిగిపోకుండా, నువ్వు ఒంటరిగా అనిపించుకోకుండా, నువ్వు నన్ను పిలిచిన ఆ ఒక్క క్షణమే నీ భవిష్యత్తు కదలిక మొదలవుతుంది. నీకు దరిచేరబోయే 3 వరాలు చెప్తాను, శ్రద్ధగా విను. 1వ వరం, కోల్పోయినదేదైనా తిరిగి వస్తుంది. వ్యక్తి, డబ్బు, అవకాశం, ఆత్మవిశ్వాసం ఏదైనా ఒకటి నీ దగ్గరకు తిరిగి వస్తుంది. 2వ వరం, కొత్త మంచి ఆరంభం, కొత్త పని, కొత్త సంబంధం, కొత్త వార్త, కొత్త శుభదనం, కొత్త అవకాశం. 3వ వరం, నీ హృదయంలో శాంతి. ఇన్నాళ్ళు నిన్ను వెంటాడిన భయం, ఇన్నాళ్ళు నువ్వు కృంగిపోయిన బాధ, ఇన్నాళ్ళు నిన్ను అడ్డుకున్న బరువు, ఇవి అన్నీ ఇప్పుడు దూరమైపోతాయి. బిడ్డ, నువ్వు నా బిడ్డవి. నీపై చెడు ఎంతకాలం ఉంటుంది? నీ ముందు అడ్డంకులు నిలవకుండా, నీ దారిలో బుద్ధి తగ్గకుండా, నీ అదృష్టం వంకర దారిలో పడకుండా నేను నీ జీవితానికి చుట్టూ ఒక దివ్య రక్షణ దార కట్టాను. ఇది ఎవరు తెంచరు. ఎవరైనా ఎంత దృష్టితో చూసినా, ఎంత కోపంతో మాట్లాడినా, ఎంత అసూయతో ఆలోచించినా ఇక నీకు ఏమీ కాదు. నీ మీద నేను వేసిన అస్త్రం వారిని వెనక్కి తిప్పేస్తుంది. నీ శరీరం, నీ మనసు, నీ జీవితం ఇప్పుడు దివ్య కవచంలో ఉంది. ఈ రోజు నుంచి నీ ప్రేమకు విలువ వస్తుంది, నీ శ్రమకు ఫలం వస్తుంది, నీ మంచితనానికి శుభం వస్తుంది, నీ బాధలకు ముగింపు వస్తాయి, నీ జీవితానికి వెలుగు వస్తుంది, నీ ఇంటికి శాంతి వస్తుంది, నీకు కావలసిన మంచి మనిషి నీ జీవితంలోనికి వస్తాడు. నీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీపై ఉన్న చెడు దృష్టి పూర్తిగా నశించింది బిడ్డ. ఇక నీకు చెడు జరగదు. ఇక నీ బాధలు ఉండవు. ఇక నీకు అడ్డంకులు రావు. నీ శుభకాలం ఇప్పుడే ప్రారంభమైంది బిడ్డ అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఇంకో బాబాగారి చక్కటి కొత్త సందేశంతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్.